యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రజలకు సమాధానమును కలుగు చేసేవాడు, సమాధానమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించువాడై ఉన్నాడు. దేవుని స్వభావము ఎంత అద్భుతమైనదో మనకు ఈ వచనములో గమనిస్తాము. నీవు సమాధానము కోల్పోతున్నావు అంటే, ఒక మనిషి మాటను బట్టి లేదా ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే అది సాతాను క్రియ. దేవుడు సమాధానానికి కర్త, సమాధానపరచువారు ఆయన పిల్లలే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుభవిస్తున్న అశాంతి, అసమాధానానికి కారణమైన అపవాది క్రియలన్నిటినీ జయించుదువుగాక. ఆమేన్. సమాధానమునిచ్చి నిన్ను ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించువాడు మన దేవుడు. కనుక యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచి ఆయన నామమును ధరించిన ఎడల నిశ్చయముగా గొప్ప సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము నీ సొంతమవుతుంది. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రము నాన్న. ఇంతవరకు మీ కృపతో నింపారు, నడిపించారు. తన ప్రజలకు సమాధానాన్ని కలుగు చేసి వారిని ఆశీర్వదించు దేవుడవని. అవునయ్యా, నీ పిల్లలమైన మాకు నెమ్మది, సమాధానము కలుగునుగాక. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నీ పిల్లలకు నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప సమాధానము వారి హృదయములకు అనుగ్రహింపబడునుగాక. నెమ్మదితో నింపి ఆశీర్వదించి ఆశీర్వాదకరమైన మార్గాలలో మీరు నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.